నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో మంగళవారం రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, బాలరెడ్డిలు మాట్లాడుతూ మంగళవారం రోజున పౌర్ణమి రోజున ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించామని, గ్రామంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మంగళ హారతులతో తరలి రావడం జరిగిందని, అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం, తర్వాత మహారుద్రాభిషేకం, జ్ఞాన సరస్వతి దేవికి కుంకుమార్చన, శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందని అన్నారు. అతిగ్రపాత్రకటాక్షణ వీక్షణే జగదిదం జగదం సావధాన శ్రీరామ్. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ఆలయం కొద్ది భక్తులతోని స్టార్ట్ అయి నేడు వేల సంఖ్యలో భక్తులు వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటలకే మహాభిషేకం మరియు ఈశ్వరునికి రుద్రాభిషేకం, కుంకుమార్చన మరియు యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలన్నీ నెరవేరుతున్నాయి. వచ్చిన భక్తుల గుడుక ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాలయం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి మా గురువు గారు భాస్కర్ పంతులు కంకణబద్దులై నిరంతరము కృషి చేస్తున్నారు. దానికి గ్రామ ప్రజలు ఎంతో తోడ్పాటుగా ఉంటున్నాము. ఆయన కోరిక మేరకు ఈ ఆలయాన్ని అన్ని హంగులతోటి మరింత అభివృద్ధి చేయడానికి భక్తుల కోరికలన్నీ నెరవేరాలి. వారిచ్చిన ద్రవ్యంతో గురువు గారు వారి యొక్క సొంత ద్రవ్యంతో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి వారి గురువుగారి కోరిక నెరవేరాలంటే భగవంతుడు వచ్చిన భక్తులందరికీ వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలి. అందరికీ నెరవేరుతున్నాయి. ఇంకా అందరికీ మంచి జరగాలి. ఈ ఆలయం ఎంతో పెద్ద పుణ్యక్షేత్రంగా విరజిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన వారందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన వితరణలో పాల్గొని అందరూ ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా. శ్రీరామ్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము మారుమూల ప్రాంతమైనటువంటి మోతే గ్రామం అక్బర్పేట మండల్ సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నది. ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో భాస్కర్ పంతులు గురువు గారు ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని చండీ హోమము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అలువేలుమంగ పద్మావతి అమ్మవార్లతో పాటు ఉప ఆలయాలు జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయము, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము, సంతాన నాగదేవత అమ్మవారి ఆలయము కలదు. ఇట్టి ఆలయ క్షేత్రంను ఒక్కసారి దర్శించుకొని వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని ఒక ముడుపు కట్టి మొక్కుకున్నట్టయితే కళ్యాణం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ ఆరోగ్య ఇతరతర ఎటువంటి సమస్యలున్నా ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించి వారి కోరికలు ఈ స్వామివారికి చెప్పుకొని తెలుపుకొని ఇక్కడ ఒక ముడుపు కట్టుకున్నట్టయితే వారి కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇట్టి కార్యక్రమానికి ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగేటటువంటి యజ్ఞానికి అధిక సంఖ్యలో పలు ప్రాంతాల నుంచి జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా కూడా పబ్లిక్ వస్తుండ్రు. దీన్ని వినియోగించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది వాళ్ళంతా అనుగ్రహం పొంది మళ్ళీ వచ్చి ఈ స్వామివారి మహిమలు వాళ్ళు ఇతరులకు, వాళ్ళ బంధువర్గానికి కానీ మిగతా ప్రధానికానికి అందరికి చెప్పి ఇక్కడ బాగా ప్రతిష్ఠ ఉన్నది, దేవాలయం అనుగ్రహం అటువంటిది ఉన్నది. కాబట్టి గురువు గారు కూడా సంకల్పం, మంచి ఉద్దేశంతో భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని వారి ఆశీస్సులు పొందగలరు. మా యొక్క జై శ్రీరామ్. ఖమ్మం చర్చి కాంపౌండ్లోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్, బిషప్లు, ఇద్దరు మంత్రులకు ఆశీర్వచనాలను అందించారు.
క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో యావత్తు క్రైస్తవ బిడ్డలందరూ పెద్ద ఎత్తున ఈ క్రిస్టమస్ పండుగని జరుపుకుంటారు. అన్ని పండుగల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జరిగే పండుగ ఈ క్రిస్టమస్ పండుగ. ప్రభువుని మీరందరూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎలా నమ్మి విశ్వసిస్తారో, ప్రభువు దీవెనలో ఎలా కోరుకొని ఆ ప్రభువు దీవెనలతో మనందరం చల్లగా ఉంటామని నమ్ముతారో నేను కూడా ప్రగాఢంగా నమ్ముతాను. ఆ నమ్మక ఫలితమే మొన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలిచ్చిన దీవెనలు, ఆశీస్సులు స్థానికంగా కుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, నన్ను కానివ్వండి, ఈ ఉమ్మడి జిల్లా కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మా అందరినీ దీవెనిచ్చారు. ఆ ప్రభువు కృపతోనే ఈనాడు మేము అందరం కూడా ఈ పొజిషన్ లో ఉన్నాం. చైర్మన్ గారు అన్న యశ్వన్న, అదే రకంగా సెక్రటరీ గారు సుధాకర్ అన్న, మిగతా కమిటీ సభ్యులందరూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ క్రిస్టమస్ కి నూతన సంవత్సరానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఇటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. వారిని కమిటీ సభ్యుల్ని, చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని, అదే రకంగా ఫాదర్స్ ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ క్రిస్టమస్ శుభ సందర్భంలో మీకు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏ దీవెనలతో, ఏ ఆశీస్సులతో ఈనాడు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందో, ఆ ప్రభువు దయతో, ఆ ప్రభువు ఆశీస్సులతో తప్పకుండా మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చే శక్తిని మా మంత్రులందరికీ కూడా ఆ ప్రభువు కల్పించాలని, మీరందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రేయర్ చేయాలని, చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ చర్చి నిర్వహణ కోసం నా సొంత వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయల చందాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో ఈ చర్చే కాదు, ఈ ఉమ్మడి జిల్లాలోని అన్ని చర్చలు, అవి తుమ్మల గారు, నేను, బట్టి గారు అందరం మంచి చేసే దాంట్లో మేమందరం ముందుంటాం. అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటాం. ఆ ప్రభువు దీవెనలు, ఆశీస్సులు, మీ దీవెనలు, ఆశీస్సులు మా అందరికీ, ఈ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన భక్తులందరికీ ఆ ప్రభువు దీవెనలు, ఆశీస్సులతో విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు కృప ఉండాలని, ప్రభు ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతోటి ఆ ప్రభు కృప వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి మీ అందరి సహకారం, మీ అందరి యొక్క సహాయంతో ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినటువంటి ఆ ప్రభు దీవెనలతోటి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తద్వారా ఆ ప్రభు యొక్క దీవెనలు అందరికీ చల్లని నీడనివ్వాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బేతెల్ ఇమానియల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల ఆటపాటలతో, క్రిస్మస్ పాటలతో చక్కగా చర్చిని అలంకరణ చేసుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బిషప్ డాక్టర్ దాస్ ఎల్ఎం ఎస్ క్రిస్ మానవాళి అందరికీ ఆదర్శప్రాయమని, క్రీస్తు జననం యొక్క విషయాలు బోధించి తెలంగాణ రాష్ట్ర సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రధాన సంఘమైనటువంటి
దోమకొండలో ఘనంగా యేసు ప్రభుల వారి యొక్క జన్మదిన వేడుకలు సాయంకాలం నుంచే జరిగింది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. యేసు యొక్క జన్మము ఈ లోకాన్ని కాలమానాన్ని రెండు భాగాలుగా విభజించింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కనుక ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, రాజకీయ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, రైతులకు, వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, మిత్ర శ్రేయోభిలాసులందరికీ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు ప్రభు పేరట తెలియజేయడానికి మేమెంతగానో సంతోషిస్తున్నాం. ఈ యొక్క డిసెంబర్ మాసం మెరికల్ మాసం. ఈ మెరికల్ మాసంలో అన్ని మెరికలు జరుగుతున్నాయి. మరి నూతనంగా ఎన్నిక కావించబడినటువంటి ప్రభుత్వం మన హైదరాబాద్ లో పెద్ద ఎత్తున క్రిస్మస్ సంబరాలు తెలియజేస్తూ క్రైస్తవ సమాజానికి ఈ 6 గ్యారంటీలతో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని శ్రీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దానికి మేము స్వాగతిస్తున్నాం. మా యొక్క చర్చలన్నిటి పక్షాన ఈ ప్రభుత్వం గురించి మేము ప్రార్థన చేయడానికి, ఈ తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందులాగున మేము ముక్త కంఠంతో యేసయ్య పాదల చింత ప్రార్థన చేయడానికి మేము సంసిద్ధులైనాం. దానిలో పురస్కరించుకొని ఈ నెల 29వ తారీఖు, 30 తారీఖు, 31వ తారీఖు ప్రత్యేకమైనటువంటి ఉపవాస దినాలను ప్రకటించుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము, ఈ ప్రభుత్వము అన్ని రంగాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుటకు మా వంతు సహకారము ప్రభు సన్నిధానంలో మేము మొరపెడతామని మేము ఈ ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాం. ప్రభుత్వ ప్రతినిధులారా, క్రైస్తవాన్ని మీరు విశ్వసించకండి, క్రైస్తవులను మీరు చేరదీయండి. యేసయ్య చెప్పింది మనమందరము సౌఖ్యంగా ఉండు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలని యేసు ప్రభుల వారు చెప్పారు. ఈ క్రిస్మస్ ప్రార్థన చేయడానికి ఈరోజు క్రైస్తవులందరినీ కూడా చేసినాయి. కనుక ఈ ప్రధాన సంఘం తరపున బిషప్ దాసలంగా నేను శుభములు ప్రకటిస్తూ ఉంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు మరి ఈ యొక్క శుభములు ఈ ఇమ్మానుయేల్ దోమకొండ సంఘం నుంచి మేము శుభములు తెలియజేయడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చుట్టుపక్కల గ్రామాలతోని మరి చుట్టుపక్కల మండలాల్లో ఇమ్మానుయేల్ పరిచయం యొక్క అన్ని మందిరాలలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరగడమే కాకుండా ఈ జిల్లా ప్రజలకు, అధికారులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మేధావులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అందరి చప్పట్లు కొట్టి మన ఘనంగా కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో కత్తిపోటు కలకలం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, ఉలిక్కిపడ్డ జర్నలిజం. అత్యవసరపు సమావేశం ఏర్పాటు చేసిన యూనియన్ సిటీ టైమ్స్ రిపోర్టర్ బోడా అశోక్ ని బహిష్కరిస్తున్నట్టు ప్రెస్ అకాడమీ తెలిపింది. కారేపల్లి పోలీసుల విచారణ ప్రకారం
కుటుంబ కలహాల వల్ల ఈ ఘటనకు దారితీసిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆరేపల్లి ఎస్ఐ రామారావు తెలిపారు. విశేషాన్ని కలిసినాం. ఇటు ఎమ్మెల్యే గారు వస్తున్నా అంటే మోసం సార్. కిరణ్ కలిసినాం సార్. ఎస్ఐ కిరణ్ కలిసినాం. వన్ ఎక్కపోయి అరే నాకు కొడుకు అన్నట్టు ఎవరు నా కొడుకు అన్నాడు సార్. దిగినాం, నా కొడుకు పొడిచింది సార్. ఎవరు పొడిచింది? ఎవరు? అశోక్ రిపోర్టర్ సిటీ టీవీ నా కొడుకు సిటీ చాలా పొడిచింది. అశోక్ అశోక్ పక్కన ఎవరున్నారు? ఇంకా ఎవరు ఎవరు పేరు? చూపిరా నీది కూడా అంబులెన్స్ వస్తుందా? జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయుత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇది స్పెషల్ కౌంటర్. జనరల్ కౌంటర్ పార్ట్ 2. జనరల్ కౌంటర్ అనేది కంటిన్యూస్ కౌంటర్. ఇది గమనించండి. ఫ్రమ్ 28 to 6 except on holidays this counter will continuously operate. స్పెషల్ కౌంటర్ బృందం వచ్చినప్పుడు షెడ్యూల్ ప్రకారం జనరల్ కౌంటర్ కంటిన్యూస్లీ ఫ్రమ్ 28 to 6 షెడ్యూల్ ఆపరేట్. అంటే 8 రోజులు ఆ కౌంటర్ ఓపెన్ ఉంటుంది. ఈ కౌంటర్ మళ్ళీ మీరు సభ ఎక్కడ పెట్టుకుంటే అక్కడే పెట్టాలా అవసరం లేదు. ఏ పర్మనెంట్ బిల్డింగ్ మీరు కంటిన్యూస్ ఆపరేట్ చేస్తారో అక్కడ పెట్టుకోండి. మీరు ఆ జీప్ బిల్డింగ్ అవ్వచ్చు, వార్డ్ ఆఫీస్ ఉండొచ్చు, స్కూల్లో మూలలో మీరు ఒక రూమ్ తీసుకొని పెట్టుకుంటే విచ్ ఫెసిలిటీ అవైలబుల్ టు యూ చూసుకొని పెట్టండి. జనరల్ కౌంటర్లో మిస్ అయిన అప్లికేషన్స్, గ్రామానికి వచ్చినప్పుడు కొన్ని అప్లికేషన్ మిస్ అయి ఉంటాయి. ఆ మిస్ అయిన అప్లికేషన్స్ లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. అదర్ దెన్ ఈ సైన్ చేశాను నాకు రాలి, లేకపోతే నాకు ఊళ్ళో ఈ వివాదం ఉంది, ప్రజావాణిలో ఎలా దరఖాస్తు ఇస్తారో అలా ఇస్తారు. జనరల్ కౌంటర్లో ఇటువంటి కాగితాలు ఇవ్వాలనే బ్యాన్ లేదండి. మేము ఇచ్చిన ప్రీఫిల్ ఫార్మ్ ఇవ్వండి, ఈ స్కీమ్ గురించి మాట్లాడడం లేదు. ఏ కంప్లైంట్ అయినా జనరల్ కౌంటర్లో ఇస్తారు. దిస్ ఇస్ ద గవర్నమెంట్స్ ఎఫర్ట్ టు టేక్ ప్రజావాణి టు ద విలేజ్. అలా ఆలోచించండి. ఓకే, ఎన్ని అప్లికేషన్ తీసుకుంటారు జనరల్ కౌంటర్ దగ్గర అవేర్ పర్సన్ పెట్టండి. అవేర్ పర్సన్ పెట్టండి, జాగ్రత్తగా మాట్లాడే పర్సన్. కొడిమ్యాల మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆర్ఎస్ఎస్ ఉపమండల ప్రముఖ్ మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముల వారి వద్ద పూజలు జరిపిన అక్షింతలు శ్రీ అయోధ్య రామతీర్థం క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఇటీ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా సంపర్క ప్రముఖ్ ఎన్నమనేని అశోక్ మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం కొంతకాలంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. వచ్చే నెల జనవరి 22, 2024 రోజున ఆ దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుందన్నారు.
तत्सुदायास्तु मंगलम। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय दत्ता श्री दत्ता गुरु दत्ता जय 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఖమ్మం జిల్లా తల్లాడలో శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగి 16 రోజుల పండుగ సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, హోమం, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుబ్రహ్మణ్య స్వామికి పల్లకిని ఉచితంగా తయారు చేసిన బండారు భాస్కరాచారి దంపతులను అర్చకులు తనుగుల మణికంఠ శర్మ మరియు ఆలయ కమిటీ వారు సత్కరించారు. ఇక్కడ పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వాసంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सर्वजनम
అయినా మీరు మాకు అత్యంత అద్భుతంగా చాలా అమోఘంగా మీరు ఎంతో శ్రమించి ఎంతో కష్టపడినా నా యొక్క ఫలితం ఈరోజు కూడా అందరూ కూడా బాగుంది అనడానికి శ్రమిస్తేనే ఆ యొక్క కష్టం మీది మీ కుటుంబ వాళ్ళకి తర్వాత మీ మామూలు ఇంకా వాళ్ళందరూ శ్రమిస్తేనే ఇతర కార్యక్రమాన్ని చేయగలిగాం ఆ యొక్క ఆలోచన కనుక నాకు ఎంత ఆనందంగా ఉంది. కూడా చక్కగా ఆనందంతో వాళ్ళు మనకి పళ్ళకి అందించారు. చాలా ఆనందంగా ఉంది. అందరి యొక్క సేవా గుణాన్ని వాళ్ళు పెంచుకున్నారు. మనకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు కనిపించినా తక్కువే మనం అంటే వాళ్ళు చేసిన సహాయానికి వాళ్ళు చేసిన కనిపించినా కూడా తక్కువే. కనుక ఏదో చిరు సత్కారంగా భావించుకొని మేము ఇస్తున్నటువంటి చిన్న చిరుకానికి అంత వేరేది ఏమీ లేదు. ఇది కనిపించినా తక్కువే. శతమానం భవతి శతాయుః దశకేంద్రియం. ఖమ్మం జిల్లాలో మంచుతో కూడుకున్న మూలం, అధిక చలితో ఒరిస్సా నుండి వచ్చిన కూలీలు మంచు పర్వతాలను తలపిస్తున్న ప్రకృతి అందాలు, అదేవిధంగా చలి బాగా ఉందని వారి భాషలో తెలుపుతున్నటువంటి వలస కూలీలు. ज्यादा शीत लगता है, कोड़ी डब रहा है, ज्यादा ठंडा लग रहा है। किधर से आया तुम? वो खम्मम जिला में है। खम्मम जिला में। तुम्हारा किधर है? हम उड़ीसा। उड़ीसा वाला है। नवरंगपुर जिला। हाँ, बहुत ठंड लग रहा है इधर में। बहुत ठंडा लग रहा है। कितना दिन से? वो 2-3 दिन होता। और ये कोड़ी कितना कब से गिर रहा? सुबह से? सुबह से गिर रहा है। सुबह से गिर रहा। ज्यादा कूड़ी गिर रहा। कितना टाइम से? सुबह से? सुबह से ज्यादा? हाँ 6 बजे से। 6 बजे से बहुत कूड़ी गिर रहा। हाँ अभी कितना टाइम हुआ मैं देखा। 7 बज गया। 7 बज गया। हाँ। 11 ఏరియాలో ఏఐటీయూసీని గెలిపించే దిశగా కార్మికులు సమాయత్తమయ్యారని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోషం ధీమా వ్యక్తం చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపును ఎవరూ ఆపలేరని, కార్మికులంతా నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. సర్కార్ సంఘాలతో సింగరేణి సంస్థకు కార్మికులకు ఎప్పటికీ నష్టమేనన్న విషయాన్ని ఇదివరకున్న టీబీజీ కేసు కార్మికులు గ్రహించారని అన్నారు. సింగరేణిలో ఎప్పుడు అని ఎలక్షన్లు కార్మికులు ఎదురు చూస్తున్న సందర్భంలో ఎప్పుడైతే పరు దఫాలుగా కోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తుదకు మొన్న ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో ఆ రోజే కార్మికులంతా ఒక డిసైడ్కి వచ్చారు. మొన్న ఏదైతే కోర్టులో కేసు గెలిచిన రోజే ఏఐటీసీ గెలిచిందని చెప్పి అన్ని కార్మిక సంఘాలు కూడా భయాందోళన పడ్డాయి. సింగరేణి కార్మికులు కూడా వన్ సైడ్గా ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకు అనంటే ఈ ఎర్రజెండా సంఘాన్ని నమ్ముకుంటేనే న్యాయం జరుగుతుంది. ఈ ఏఐటీసీ నాయకత్వం అయితే భరోసాగా ఉంటుంది. ఈరోజు కార్మిక హక్కులు కాపాడాలన్నా, కార్మికులకు రక్షణ ఉండాలన్నా, ఈ సంస్థ కాపాడుకోవాలన్నా ఇలా సింగరేణి కార్మికులు సింగరేణి వ్యాప్తంగా కూడా మొత్తం గుర్తింపు సాధించబోతుంది ఏఐటీసీ. ఈ డిజైన్ మాత్రం అత్యధిక మెజార్టీ సాధించి ఏఐటీసీ RG1లో ఎర్ర జెండా ఎగరేయబోతుంది.
ఇందుకు కొన్ని యూనియన్లు కొంతమంది నాయకులను కొంతమంది కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు. అయినా మీ భయానికి మీ ఒత్తిడిలకు తలొగ్గకుండా ఈరోజు సింగరేణి కార్మికులందరూ డిసైడ్ అయ్యారు. ఈరోజు చూస్తే ఈరోజు వందలు వేల మంది కూడా సింగరేణి భవన్ మన భాస్కర్రావు భవన్కి వచ్చేసి వందలాదిగా చేరికలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు విజయ డంక మోగిపోతుంది. రేపు ఈ 24 గంటలలో డిసైడ్ అయిపోతుందని చెప్పి ఈరోజు కార్మిక వర్గం అంతా కోరుతుంది. ఇంకా మేము అదర్ యూనియన్ నాయకులకు కూడా మేము మనవి చేస్తున్నాం, ఈ సంఘాన్ని ఆదరించండి, ఈ ఎర్ర జెండా సంఘాన్ని సపోర్ట్ చేయండి, ఈ ఎర్ర జెండా సంఘానికి ఓటేసి ఇవాళ కంపెనీని కాపాడండి, కార్మిక హక్కులను కూడా కాపాడాలని కూడా సింగరేణి నాయకులకు తర్వాత కార్మిక వర్గానికి కూడా ఏఐటీసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సింగరేణి కార్మికులు ఈ నెల 27వ తారీఖు రేపు జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కార్మికులు ఒక నిర్ణయానికి వచ్చారు. సర్కారు సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలను గెలిపిస్తే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను కాల రాస్తుందని, అలాగే ఈరోజు సింగరేణి కార్మికులంతా కూడా ఏఐటీసీ వైపు ఆదరిస్తూ ఉన్నారు. ఏఐటీసీ సంఘాన్ని చుక్క గుర్తుకు నక్షత్రం గుర్తుకు ఓటేసి స్వచ్ఛందంగా సింగరేణి ఏరియా మొత్తము ఏ సంఘాల పనిచేసిన కార్మికులైనా ఇలా తండోపతండాలుగా వందల మంది వేల మంది ఇలా ఏఐటీసీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ ఆకాంక్ష ఒకటే, సింగరేణి కంపెనీ 10 కాలాల పాటు లాభాల బాటలో ముందుకు పోవాలని, సింగరేణి కార్మికులకు సొంతిల్లు కళ ఉన్నది, సొంతిల్లు కళ సాధించుకోవాలని, 20 లక్షల రూపాయలు వారికి ఇవ్వాలని, 250 గజాల జాగా ఇవ్వాలని, అలాగే ఫెరిక్స్ అలవెన్స్ కోల్ ఇండియాలో ఇచ్చిన మాదిరిగా ఇక్కడ సింగరేణి అధికారులకు ఇచ్చిన మాదిరిగా కోల్ ఇండియా ఫెరిక్స్ మీద అలవెన్స్ కంపెనీ కట్టివ్వాలని, అలాగా ఇక్కడ స్కూళ్ళు గతంలో సింగరేణికి ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ స్కూళ్ళు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త యువత 20,000 కార్మికులు ఇలా సింగరేణిలో రావడం జరిగింది. అన్ని ఏరియాలలో కూడా రామగుండం ఏరియాలో కేజీ నుంచి వెళ్ళి పీజీ వరకు ఇలా స్కూల్ కూడా సింగరేణి స్కూలు నిర్మించాలని, అలాగే హాస్పిటల్కి సంబంధించి 500 కోట్ల రూపాయలు ఇవాళ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కేటాయించినటువంటి సింగరేణి యాజమాన్యం సింగరేణిలో ఉన్నటువంటి హాస్పిటళ్ళు అవి దాన్ని నూతనంగా తీర్చిదిద్దడానికి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకురావాలని, ఇక్కడ గోదావరి కనిలో సింగరేణి హాస్పిటల్ ఉన్నప్పటికైనా ఎంఆర్ఐ స్కానర్ పెట్టాలని అడిగినప్పటికీ దాని సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి మంచి ప్రొఫెషనల్ అయిన డాక్టర్ని తీసుకొచ్చి సింగరేణి హాస్పిటల్ తీర్చిదిద్దినట్టయితే సింగరేణి కార్మికులు ఆరోగ్యంగా ఉంటే సింగరేణి కంపెనీ కూడా ముందుకు పోతే మంచిగా పనిచేస్తారని కూడా ఏఐటీసీ మేనిఫెస్టోలో పెట్టి ముందుకెళ్తా ఉన్నది. కార్మిక వర్గం నుంచి వెళ్ళి కార్మిక వర్గం కూడా ఈరోజు ఏఐటీసీని 11 డివిజన్లకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తుందని ఏఐటీసీ తరఫున సింగరేణి యాజమాన్యానికి కార్మికులను కోరుతూ ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికైనా సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా ఇలా ఏఐటీసీకి మంచి మెజార్టీ ఇస్తారని కూడా కోరుతా ఉన్నాం. సింగరేణిలో గడియారం గంట మ్రోగాల్సిందేనని, ఐఎన్టీయూసీ గెలవాల్సిందేనని ఐఎన్టీయూసీ ఆర్జోన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరికని జనక్ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు తీరాలంటే కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ నాయకత్వంలో కార్మికులకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కార్మికులకు సర్కార్ సంఘం ఐఎన్టీయూసీ ద్వారానే న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు గుండెటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ మరి మొన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, శ్రీధరబాబు మంత్రులు శ్రీధరబాబు గారు, మరి ఈ రామగుండం గోదావరి కిందకి వచ్చి మక్కన్ సింగ్ గారు, మరి మా
ఐఎన్టీసీ ఆల్ ఇండియా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, మా జనక ప్రసాద్ గారు, మరి కార్మికులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు అని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఐఎన్టీసీని గెలిపించాలని కోరుతున్నాము. మరి కార్మికుల హక్కులు కానీ 6 డిమాండ్లు మా జనక ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ హక్కులు రావాలంటే కార్మికులందరూ కూడా ఐఎన్టీసీని గెలిపించాలి. మన కార్మికుల బలమైన నాయకుడు కోల్బెల్ట్ ఏరియా ఐఎన్టీసీ నాయకులు జనక ప్రసాద్ గారు మన హక్కులు కాపాడాలంటే ఉండాలంటే ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటు వేయాలని కోరుతున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.